ఏపీ కేబినెట్ భేటీ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్ కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై చర్చించారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపై, గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్పై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ కి సంబంధించిన అంశాల విషయంపై కూడా నిర్ణయం తీసుకున్నారు. హైడల్ ప్రాజెక్టులు, జల ప్రాజెక్టుల ప్రతిపాదనకి సంబంధించిన నిర్మాణాల విషయంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ్ చంద్రిక, ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం 13 అంశాలు ప్రధాన ఎజెండాగా, నిజానికి 12 అంశాలు ప్రధాన ఎజెండాగా, ఒకటి టేబుల్ డిస్కషన్గా మొత్తం 13 అంశాలు ఎజెండాగా ఈరోజు కేబినెట్ అయితే కొనసాగుతుంది. కడప జిల్లా సీకేదిన్నె మండలం ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు కేటాయించిన 2595 ఎకరాల బదిలీకి సంబంధించి స్టాంపు డ్యూటీని మినహాయిస్తూ ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. పట్టణాల్లో అభ్యంతరం లేని ఇప్పటికే నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు సంబంధించి వారందరికీ కూడా రెగ్యులరైజేషన్ చేసే అంశంపైన ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఏపీ కేబినెట్ తీసుకోబోతుంది. అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందరికీ ఇళ్లు పథకం కింద కేటాయించే అంశానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి కేబినెట్లో ఈరోజు ఆమోద ముద్ర అయితే వేయబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ కు సంబంధించి ఈరోజు 1.27 లక్షల మంది ఉద్యోగులు సంబంధించి ఈ నిర్ణయం అయితే ఉండబోతోంది. అదేవిధంగా ఒక సచివాలయంలో తక్కువ మంది ఉద్యోగులు, మరొక సచివాలయంలో ఎక్కువగా ఉంటూ పని డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం కష్టంగా మారింది. దీన్ని కూడా రేషనలైజేషన్ చేయబోతున్నారు. దీంతో పాటు అనేక అంశాలపైన ప్రధానంగా ఈరోజు కేబినెట్లో చర్చకు రాబోతుంది. ముఖ్యంగా 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్తగా 62 అన్నా క్యాంటీన్లను ఏర్పాటుకు సంబంధించి ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఆమోదం తెలిపి అమల్లో ఉన్నాయి. ఇంకొక 62 అన్నా క్యాంటీన్లు కొత్తగా రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక ప్రకాశం జిల్లా ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదికి కుడివైపున, అంటే తాడేపల్లి వైపు, అమరావతి వైపు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు 294 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇవ్వబోతున్నారు కేబినెట్లో. అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఏపీ మార్క్ఫెడ్కు 700 కోట్లు లోన్ తీసుకునేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలబోతున్నారు. మొత్తం మీద ఈరోజు మొత్తం 13 అంశాలు ప్రధానంగా ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. మరి కాసేపట్లో ఈ అంశాలన్నింటినీ కూడా మీడియాకు తెలియజేయడంతో పాటు అటు కేబినెట్ తరువాత రాజకీయపరమైనటువంటి డిస్కషన్ కూడా మంత్రులతో విడిగా చేయబోతున్నారు. అదేవిధంగా దావోస్ పర్యటన నేపథ్యంలో అంశంపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలు ఉన్నాయి.